డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చినటువంటి గర్భిణితో పాటు శిశువు కూడా మృతి చెందినటువంటి సంఘటన జరిగింది. దీంతో హృదయ విదారకంగా కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా సునీల్ చెప్పండి. సునీల్ వినిపిస్తుందా? సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రిలో వారు ఎన్ని గంటలకు చేరారు? అసలు మృతి చెందడానికి గల కారణాలు ఏంటి? సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మహిళ రేణుక ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళ కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రాగా సిజేరియన్ చేయాల్సిందిగా రేణుక కుటుంబ సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో సాధారణ కాన్పు కోసం వేచి చూస్తామని చెప్పి వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రేణుకకు తీవ్ర అస్వస్థత గురి అవ్వడంతో రేణుకకు సిజేరియన్ చేసి కాన్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే అప్పుడే పుట్టిన బాబు చనిపోవడం జరిగింది. మరోవైపు బాధితురాలైనటువంటి రేణుక కూడా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె ఐసీయూలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ రేణుక కూడా చనిపోయింది. అయితే తల్లి బిడ్డ మృతి పట్ల మృతురాలి బంధువులతో పాటు కులసంఘటనలు కూడా ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. ఒకసారిగా ఆసుపత్రి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తల్లి బిడ్డ మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా పలు కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వైద్యుల తీరు పట్ల తీవ్ర విమర్శ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ ఘటనపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు స్పందించారు. మొత్తం నివేదిక సమర్పించాలి. ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు అనేటువంటిది కూడా తేల్చి వారిపై శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వైద్యులు తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో మంత్రి నార్మల్ డెలివరీస్ పై కొన్ని అవగాహన కల్పించారు. చాలా ఏరియాలను తిరిగినప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి నార్మల్ డెలివరీ సంఖ్య పెరగాలి, డెలివరీ ఎక్కువ పెరిగిపోతున్నాయి గతంలో మనం చూపించినటువంటి పరిస్థితులు కూడా. నా నేపథ్యంలో ఈ ఘటన అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే కేవలం వైద్యులు నిర్లక్ష్యంగానే చూడొచ్చు అంటారా, లేకపోతే అవగాహన లేకపోవడం, అంటే నార్మల్ డెలివరీస్ పై అవగాహన తగ్గిపోవడం అది ఒక కారణం చెప్పుకోవచ్చు అంటారా? అయితే 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం పడ్డాక సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ వైద్యులకు సూచిస్తూ వస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి మంత్రులు రాజేంద్ర కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి హరీష్ రావు గారిని సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభుత్వ ఆస్తులపై ప్రజలకు నమ్మకం పెరగాలి, చీటికి వాటికి సిజేరియన్లు చేసి వారికి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, అదేవిధంగా మహిళలకు సిజేరియన్ చేసినట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడతాయి కాబట్టి సాధారణ కాన్పులే చేయాలని చెప్పి నిర్దేశించిన పరిస్థితి ఉంది. అయితే అత్యవసర పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా సిజేరియన్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ వైద్యులు మాత్రం సిజేరియన్లకు బదులు సాధారణ వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరగడంలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ అంశంపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ వైద్యులు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే పరిస్థితి విషమంగా ఉంది, లేదంటే కాన్పుకు వచ్చిన మహిళ అస్వస్థకు గురైందంటే తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఖచ్చితంగా సాధారణ కాన్పు కోసం వారు వేచి చూశారు. అయినప్పటికీ రేణుక పరిస్థితి తీవ్రంగా అస్వస్థకు గురవడంతో తప్పనిసరిగా సిజేరియన్ చేశారు. అయినప్పటికీ అప్పటికే పాప మరణించడం జరిగింది. అనంతరం కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో రేణుక మృతి చెందింది. రాజశేఖర్ ఏమైనా చెప్తుందా దానికి సంబంధించి? అంటే సూపరింటెండెంట్ కానీ పూర్తిగా వివరణ ఏమైనా ఇచ్చారంటే ఏ విధంగా ఈ ఘటన జరిగింది, దీనికి సంబంధించి ఏమైనా ఆయన వివరించే ప్రయత్నం చేశారు? ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ మాత్రం రేణుకకు రక్తహీనత ఉంది, అందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తా ఉన్నారు. ముందుగా వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ నుంచి సంగారెడ్డికి రెఫర్ చేశారని, ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం 7 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రేణుక చేరింది. అప్పటి నుంచి తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిందని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్
అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. రాజశేఖర్.